వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ వ్లాగ్స్. మీకు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను చూడండి. ముందుగా ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి కోసి పక్కన ఉంచుకొని కళాయి పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ మొగ్గ అవన్నీ వేసి కలపండి. దోరగా వేయించండి. కొద్దిగా గరం మసాలా వేయండి. వేసి దోరగా వేయించాలి. నేను ముందుగా చికెన్ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను. చూడండి, మసాలా వేగింది కదా. ఇప్పుడు ఈ మసాలాలోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయండి. వేసి వేయించండి. కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి వేయించండి. ఒక గ్లాసు రైస్ తీసుకొని వాటర్లో వేసి బాగా కడకండి. నేనైతే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి, మీ ఇష్టం అది రైసు. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతుంది. చూడండి, మసాలాలు వేగిపోయిన తర్వాత నేను చికెన్ వేసి వేపేసి 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒకసారి కొద్దిగా కలిపి మూత పెట్టి ఉంచండి. మూత పెట్టండి. జస్ట్ 1 మినిట్ సరిపోద్ది. అలాగా ఎసరు మరిగే వరకు మనకి ఎసరు మరిగిపోయింది. ఇప్పుడు ఎసరు మరుగుతూ ఉంది కదా. ఆ మరిగిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టున్నాం కదా రైస్, ఆ రైస్ వేసేయండి. రైస్ వేసేసి కలపండి. కలిపిన తర్వాత జస్ట్ మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి, బాగా మగ్గుద్ది. చూడండి, చికెన్ అంటే ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదా, చికెన్ బాగా ఉడుకుతుంది. చూడండి, మూత పెట్టాను. చూడండి, మనకి దగ్గరగా అయిపోయింది రైసు. చూడండి, ఒకసారి గరిటతో తీసి చూడండి. చూస్తే ఇంకా మనకి వాటర్ ఉంది, ఇంకా మనకి ఉడకాలి. చూడండి, నేను మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ 1 మినిట్ తర్వాత తీసాను. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన జాయింట్ రెడీ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ జాయింట్ చూడండి, మసాలా, కారం, సాల్ట్ అన్నీ మిక్స్ చేసి నేను ఈ జాయింట్కి బాగా పట్టిస్తున్నాను. చూడండి, మీరు కూడా ఇలా చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. చూడండి, నేను మొత్తం మసాలా అంతా చికెన్ లెగ్స్కి పట్టేలా చేశాను. మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వీటెక్కాలండి. హైలో పెట్టండి. వీటెక్కిన తర్వాత ఈ లెగ్ పీస్ అందులో వేసి వేయించండి. దోరగా వేయించండి, మనకి దోరగా రావాలి, అప్పుడే మనకు బాగుంటాయి. చూడండి, రెడీ అయిపోయింది, వేగిపోయింది. నేను వేరే ప్లేట్లో తీసుకున్నాను. చూసారా, చూడటానికి కలర్ఫుల్గా బాగున్నాయి. అలా రావాలి మనకి. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ జాయింట్ మీరు తయారు చేసి చూడండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకే అండి.